అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఎందుకనంటే మీరందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించారు. మాకు ఎక్కడ కూడా మీరు అడ్వర్స్గా రాయలేదు. ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అందరూ కూడా సక్రమంగా సహకరించినందుకు మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, భద్రాచల మాజీ శాసనసభ్యుడిగా మీ అందరికీ నేను రుణపడి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, అదేవిధంగా పిఎస్ఏ చైర్మన్ గెలుపులో కానీ మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు పోవడం జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వారి మంత్రివర్గానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు భద్రాచలంలో రకరకాలైన సమస్యలతోటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ విధమైన సమయంలో ఈ భద్రాచలాన్ని పూర్తిగా విస్మరించి ఈ భద్రాచలాన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మరి 5 జీపీలను కలిపయ్యా ప్రభు అంటే 5 జీపీలు కాకుండా మనకున్న గ్రామ పంచాయతీని 3 జీపీలు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తాను. మరి అవన్నీ కూడా తెచ్చుకునేటందుకు కూడా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా మనకు ఉన్నటువంటి కరకట్టలు ఏదైతే మనకు ఫ్లడ్ వచ్చినప్పుడు ఫ్లడ్కు సంబంధించినటువంటి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతిసారి దేవుడి యొక్క పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురావడం జరుగుతుంది. పునర్వైభవం వస్తుంది ఇక్కడ భద్రాచలానికి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. పూర్వవైభవం వస్తుంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన యొక్క ఏది భద్రాచలం పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు. నేను అనేది ఓడగొట్టిండ్రు, ఓడిపోయినా నేనేం బాధపడతలేను. ఓడుడు గెలుచుడు అనేది సహజం. అయినా నేను ప్రజా జీవితంలో గత 35 సంవత్సరాల నుండి గెలిచిన కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, ఓడిన కాంగ్రెస్లోనే ఉన్నా, ఎన్నో ఆటుపోట్లు చూసినటువంటి వ్యక్తిగా ఎక్కడికి నేను మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ధైర్యం చెప్తున్నా. ఓటములు సహజము, గెలుపు సహజం. అందరం కూడా ముందుకు పోదాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తెచ్చుకునే విధంగా ఈ నియోజకవర్గంలో పనిచేద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్కు సంబంధించి కానీ, ఈ 5 జీపీలకు సంబంధించి కానీ, ఈ 3 జీపీలకు సంబంధించి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా అయ్యే విధంగా ప్రయత్నం చేసే దాంట్లో ప్రథమంగా నీళ్ళు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజాపాలన రావడం జరిగింది. ఇప్పుడు గతంలో దొరల పాలన ఉండే ఏది మొన్నటి వరకు 7వ తారీఖు వరకు ప్రజల పాలన కాదు, అది దొరల పాలన ఉండే. ఇప్పుడు ప్రజల పాలన వచ్చింది. ఈ ప్రజల పాలనలో ప్రజలకు అన్నీ కూడా మేళ్ళే జరుగుతాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ధైర్యంగా గుండె మీద చెప్తున్నా. ఎందుకంటే ప్రజలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకునేటువంటి పరిస్థితి ఈనాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.